ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోకి లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఉండండి. కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతది. ఈ వీడియోని షేర్లు చేయండి. కొంతమందికి అయితే ఈ న్యూస్ చాలా మందికి తెలియాల్సి ఉంది. సో, అందుకని చెప్పి షేర్లు అయితే చేయమని చెప్తున్నాము. ఇక వీడియో టాపిక్‌లోకి వెళ్తే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే ఒక కొత్త రైల్వే ఫ్యాక్టరీ అయితే రాబోతుంది. ఇప్పటికే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అది మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు కొత్త రైల్వే ఫ్యాక్టరీ రైల్వేకి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనైతే రాబోతుంది. అది కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే వరంగల్ నుండి మహబూబాబాద్ మధ్యలో వరంగల్ నుండి మహబూబాబాద్ రైల్వే ట్రాక్ పక్కన గవర్నమెంట్‌కి సంబంధించిన ల్యాండ్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ ల్యాండ్స్‌లో ఈ రైల్వే ప్రాజెక్ట్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే కాబోతుంది. దానికి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే వస్తున్నాయి. మానుకోట రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఈ రైల్వే ప్రాజెక్ట్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే కాబోతుంది. ఇక ఈ రైల్వే ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏంటంటే ట్రైన్ మెయింటెనెన్సు అండ్ ట్రైన్‌కి సంబంధించిన రిపేర్సు ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి ఇంజన్‌కి అండ్ బోగీలకి ట్రైన్‌కి సంబంధించిన మొత్తం రిపేర్‌లకు సంబంధించిన చెకింగ్స్ అన్నీ కూడా ఈ రైల్వే కోచ్ ప్రాజెక్ట్‌లో అయితే చేయబోతున్నారు. సో, దీనికి సంబంధించి మొత్తం 300 ఎకరాల స్థలం అయితే కావాల్సి ఉంది. సో, గవర్నమెంట్‌కి సంబంధించిన ల్యాండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ రైల్వే ప్రాజెక్ట్ అయితే అక్కడే కన్‌స్ట్రక్షన్ చేయాలని అయితే నిర్ణయించడం అయితే జరిగింది. ఈ రైల్వే కోచ్‌కి సంబంధించి ఖర్చు వచ్చేసి 908 కోట్ల అంచనా అయితే ఉంది. అది ఇంకా కూడా పెరగచ్చు. అండ్ ఈ రైల్వే కోచ్‌తో అండ్ ఈ ప్రాజెక్ట్‌తో చాలా మందికి అయితే ఉపాధి కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఫ్యాక్టరీ కన్‌స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఇటు మహబూబాబాద్ గాని, అటు వరంగల్ గాని, ఇటు మానుకోట రైల్వే స్టేషన్స్ గాని ఇవన్నీ కూడా చాలా డెవలప్ అవ్వడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ రైల్వే లైన్ వరంగల్, మహబూబాబాద్, మానుకోట వీటికి సంబంధించిన రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా మేజర్ రైల్వే లైన్‌లో ఉన్నాయి కాబట్టి సో, ఇటు న్యూఢిల్లీ నుంచి చెన్నై రైల్వే లైన్ అండ్ అటు విజయవాడ నుండి సికింద్రాబాద్ రైల్వే లైన్ ఇవన్నీ కూడా మేజర్ రైల్వే లైన్‌లో ఉన్నాయి కాబట్టి చాలా డెవలప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రైల్వే ప్రాజెక్ట్‌కి సంబంధించి పీఓపీ అంటే పీరియాడికల్ ఓవర్ హీలింగ్ ప్రాజెక్ట్ అనమాట. సో, ఈ ప్రాజెక్ట్‌లో మనకు అన్నీ కూడా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ రూట్‌లో నడిచే ప్రతి ట్రైన్‌కి సంబంధించిన రిపేర్స్ కానీ అండ్ బోగీలకి, కోచెస్‌కి సంబంధించిన అన్నీ కూడా మెయింటెనెన్స్ అన్నీ కూడా ఈ ఫ్యాక్టరీలో అయితే చేస్తారనమాట. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి అన్ని చెకప్‌లు కూడా చేస్తారు. ఈ ట్రైన్‌కి సంబంధించిన అన్ని వర్క్స్ అన్నీ కూడా క్లారిటీగా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఈ ప్రాజెక్ట్‌లో అయితే ఉండబోతున్నాయి అన్నమాట. సో, దీనికి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ కూడా 300 ఎకరాస్‌లో కన్‌స్ట్రక్షన్ అయితే కాబోతుంది. సో, చాలా పెద్దగా జరగబోతుంది అన్నమాట. దీనికి సంబంధించి ఈ రైల్వే లైన్‌లో ఏ ట్రైన్స్ అయితే అన్నీ కూడా రిపేర్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా ఇదే ప్రాజెక్ట్‌లో అయితే చూస్తారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇదొక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి. అండ్ చాలా మందికి కూడా ఉపాధి అయితే దొరుకుతది. జాబ్స్ కూడా రావచ్చు. చాలా మందికైతే జాబ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది కంప్లీట్ అయిన తర్వాత. అండ్ దీనికి సంబంధించి ప్రాజెక్ట్‌కి సంబంధించి వర్క్స్ ఇంకేమేమైతే నెక్స్ట్ ఇంకేమేమి కొత్త అప్డేట్స్ అయితే అన్నీ వస్తూ ఉంటాయి కదా! అవన్నీ కూడా మనం వీడియోస్ అయితే రెగ్యులర్‌గా చేస్తూ అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఉండండి. సో, మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటాయి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ. మీరేమనుకుంటున్నారనేది కూడా కింద కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.